నమ్మొద్దు. ఎందుకంటే మనము కష్టపడి పిల్లల్ని చదివించి పెద్ద చేసి అన్నీ చేస్తాము. చదివించి విద్యలు బుద్ధులు జ్ఞానాలు నేర్పుతాం. ఉన్న డబ్బు వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి చేతులు చాపి రోడ్డు మీద నిలబడతాము. అది మనకు అవసరమా? వాళ్ళ చందాల వాళ్ళని బతికిచ్చేసి వదిలేసేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకని ఏమన్నా కానీ మన దగ్గర ఉన్నది మన దగ్గరే ఉంచుకోవాలి. చనిపోయిన తర్వాత వాళ్ళకే చెందుతుందని చెప్పాలి. కానీ అలా కాదు. మంది అమ్మ వాళ్ళ పిల్లలు బాధపడంగానే అయ్యో పిల్లలు బాధపడుతుందని ఇచ్చేస్తాము. అది మన దగ్గరే ఉన్నది మూర్ఖత్వం. నమ్మకండి. ఏ రోజుల్లో కొడుకును కానీ బిడ్డను కానీ నమ్మొద్దు. మరీ బిడ్డల్ని కూడా నమ్మొద్దు. కొడుకుని నమ్మినా మంచిదే కానీ బిడ్డను మాత్రం అసలు నమ్మకూడదు. మోసం చేస్తున్నారు బిడ్డలు. తీసుకున్న వరకు తీసుకుంటున్నారు. కనీసం తల్లిదండ్రులకు ఏమైతే ఇట్లా వచ్చి చూస్తలేరు పిల్లలు. అది గ్రహించండి. కంటనే కదా పిల్లలు వచ్చేది, పెద్ద చేసేది. వాళ్ళ పిల్లలు పెద్ద చేస్తలేరా? ఆ పిల్లల కాలేజీలో ఏమన్నా వచ్చిందంటే పోయి చూస్తారే. అదే తల్లికి వచ్చిందంటే పిల్లలు చూడరు కదా. అన్నయ్య డబ్బులు అమ్మని హాస్పిటల్ మంచి హాస్పిటల్ తీసుకుపో అని చెప్తారు. నువ్వు తీసుకున్నవే నువ్వు చెప్పొచ్చు, నువ్వు చూడవచ్చు కదా. అట్లా ఉంటుంది పిల్లల పెంపకం.